తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమన్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గల సూర్యనారాయణపురం దగ్గర ఉన్న బాటగంగమ్మ ఆలయం అదే గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి గంగమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనను పక్కనే ఎంపీపీ స్కూల్ నందు మిడ్ డే మీల్స్ వర్కర్ గా పనిచేస్తున్న మహిళ చూసి అతన్ని ప్రశ్నించగా అతను ఆమెపై అసభ్య పదజాలంతో దూషించి ఆమెపై దాడి చేసి ఆమె సమక్షంలోనే మరలా విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. వెంటనే ఆమెతో పాటు చుట్టుపక్కల వారు గాజులమన్యం పోలీసు వారికి ఫిర్యాదు ఇవ్వగా వారి ఫిర్యాదు మేరకు నవీన్ పై గాజులమన్యం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ టీవీ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత జరిగిన సంఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహదారి, రేణిగుంట రూరల్ సిఐ ఎం మంజునాథ్ రెడ్డి మరియు గాజులమన్యం ఎస్ఐ టీవీ సుధాకర్ నేరస్థలమును సందర్శించి గ్రామస్తులందరితో మాట్లాడి నేరానికి పాల్పడిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపి వెంటనే ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి నిందితుడు ఈ దినం అనగా 24/10/2025 ఉదయం 8:15 ముద్దాయిని నవీన్ అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని కేసు పైగా విచారణ కొనసాగుతుందని తెలియజేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు సూర్యనారాయణపురం దగ్గరలో ఉన్నటువంటి బాటగంగమ్మ టెంపుల్లో ఒక ముద్దాయి, ఏం పేరు, నవీన్ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉండగా అక్కడే పక్కనే ఆపోజిట్లో స్కూల్లో పనిచేసేటటువంటి ఆవిడ అనురాధ అనేటువంటి లేడీ, వీడు ఈ ముద్దాయి ఆ అమ్మ దాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే పోయి అడ్డుకొని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, ఇది దేవుడిది కదా అని అన్నందుకు ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ తిరిగి ఆమె ముందే ఆ అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ధ్వంసం చేయడం జరిగింది. సో దీనిలో ఈ కేసు ఆల్రెడీ కట్టడం జరిగింది దానికి సంబంధించి. సో దాంట్లో ఈరోజు ఉదయం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని వేరే వాళ్ళు ఎవరో వెళ్ళి దాన్ని ధ్వంసం చేస్తే 2 మతాల మధ్యలో కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అందుకోసమని ఇమ్మీడియట్గా స్పెషల్ టీం పెట్టి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా రిమాండ్ పంపుతున్న కోర్టు వారి ఏట హాజరుపరుస్తున్నారు.